హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుచిలో ఉన్న శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇది ఇండియాలో ఒక పెద్ద ఫంక్షనింగ్ టెంపుల్ కాంప్లెక్స్. లెట్స్ వాక్ అండ్ ఎక్స్ప్లోర్. ఫస్ట్, ఈ టెంపుల్ గురించి వినగానే మీరు ఒక సేయింగ్ వినే ఉంటారు. ఎక్కడైనా ఒక ఊరిలో గుడి చూస్తారు, కానీ ఇక్కడ ఒక గుడిలోనే ఊరుంటుంది. ఎస్, అది నిజమే. సింపుల్గా చెప్పాలంటే ఈ టెంపుల్ని చూడటమే ఒక ఎక్స్పీరియన్స్. పెద్ద పెద్ద గోపురాలు, లాంగ్ కారిడార్స్, కార్వింగ్స్ అన్నీ కలిసి ఒక గ్రాండ్ ఫీల్ ఇస్తాయి. బెస్ట్ టైం విజిట్ చేయాలి అంటే వైకుంఠ ఏకాదశి టైంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ టైంలో డివోటీస్ ల్యాక్స్లో వస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు టెంపుల్ స్ట్రీట్స్లోనే ఫుడ్ స్టాల్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ఫుల్గా అన్నీ రన్ అవుతాయి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా ఇక్కడ శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి ప్లాన్ చేసుకునేటట్టయితే మనకి ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్లో మధురై అండ్ 240 కిలోమీటర్స్లో రామేశ్వరం, ధనుష్కోటి కవర్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంత దూరం మళ్ళీ రాలేం కాబట్టి. మీరు నార్మల్ టైమ్స్లో వచ్చినప్పుడు రూమ్స్ ప్రీ బుక్ చేసుకొని అవసరం లేదు, ఎందుకంటే టెంపుల్లోనే చాలా హోటల్స్ ఉంటాయి. కానీ ఫెస్టివల్ టైమ్స్లో మాత్రం ముందుగానే బుక్ చేసుకోండి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసింది ఈస్ట్ సైడ్లో ఉన్న రాజగోపురం, 240 ఫీట్ టాల్, ఇండియాలోనే హయ్యెస్ట్ అమాంగ్ టెంపుల్ టవర్స్. అలాగే 1000 పిల్లర్డ్ హాల్లో స్కల్ప్చర్స్ అండ్ పిల్లర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మండపంలో వాక్ చేస్తే హిస్టరీని ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ సైజ్ చాలా పెద్దది. ఈ టెంపుల్ సైజ్ మొత్తం 156 ఎకర్స్లో ఉంటుంది. అంటే ఈజీగా చెప్పాలంటే 100 ఫుట్బాల్ గ్రౌండ్స్ని కలిపినంత సైజ్ లాగా ఉంటుంది. అంటే ఒక చిన్న టౌన్ అంత స్పేస్లో టెంపుల్ని డిజైన్ చేశారు. అందుకే శ్రీరంగంని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ శ్రీరంగం టెంపుల్ 10 years, 100 yearsలో బిల్డ్ అయిన కన్స్ట్రక్షన్ కాదు. చోళా డైనాసిటీ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత పాండ్య, విజయనగర, నాయక్ కింగ్స్ అందరూ సెంచురీస్గా ఎక్స్పాండ్ చేస్తూ ఈ మండపాలు, గోపురాలు బిల్డ్ చేస్తూ వచ్చారు. హిస్టరీ ప్రకారం 1300 సెంచురీస్లో సుల్తానేట్ ఆర్మీ టెంపుల్ని అటాక్ చేసి గోల్డ్, జ్యువెలరీ, ప్రాపర్టీ లూట్ చేశారు. ఆ టైంలో డివోటీస్ మెయిన్ ఉత్సవమూర్తి ఆఫ్ లార్డ్ రంగనాథ స్వామి విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ తిరుపతి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మధురై, తిరువన్వేలి లాంటి ప్లేసెస్లో పూజ చేస్తూ ప్రొటెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 50+ years మెయిన్ ఉత్సవమూర్తి టెంపుల్లోనే కనిపించలేదు అంటే నమ్ముతారా? మళ్ళీ విజయనగర ఎంపైర్ రైజ్ అయ్యాక సౌత్లో స్టెబిలిటీ వచ్చింది. అప్పుడు టెంపుల్ని రీస్టోర్ చేసి స్వామిని మళ్ళీ తిరిగి తెచ్చారు. అప్పటి నుంచి శ్రీరంగనాథ స్వామి టెంపుల్లోని ఉత్సవాలు గ్రాండ్గా స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అంటే శ్రీరంగం టెంపుల్ జస్ట్ ఒక వర్షిప్ ప్లేస్ కాదు, ఒక లివింగ్ సిటీ. 7th ప్రాకారంలో ఫ్యామిలీస్, హౌసెస్, షాప్స్ అంతా టెంపుల్ కాంప్లెక్స్లోనే ఉంటాయి. ఒక టౌన్లో ఎలా అయితే లైఫ్ నడుస్తుందో అలాగే ఇక్కడ సెంచురీస్గా కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు థౌజండ్స్లో అన్నదానం చేస్తూ ఉంటారు. టెంపుల్ కిచెన్ ఇండియా ఆఫ్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ కిచెన్స్లో ఒక టైంలో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే రాజగోపురం పైన ఉన్నదే వైట్ ఫ్లాగ్. ఇది సింబల్ ఆఫ్ పీస్. ఇంకొక విషయం ఏంటంటే శ్రీరంగం ఈజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్, ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ కల్చరల్ ఇంపార్టెన్స్. ఫెస్టివల్స్లో రంగనాథ స్వామిని చాలా రకాల వాహనాల మీద ఊరేగింపు చేస్తూ ఉంటారు. అందులో ఏనుగు, గుర్రాలు, హనుమాన్, గరుడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ మీనింగ్ ఉంటుంది. మనకి శ్రీరంగం టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ అనేది 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి మధురై, రామేశ్వరం ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ట్రైన్ ద్వారా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అనేది ఎర్లీ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 PM వరకు ఓపెన్లో ఉంటుంది. మనం క్రౌడ్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ దర్శనాలకి ప్రిఫర్ చేయండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచే మనకి దర్శనం లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.